మేము రీసెంట్‌గా తిరుమల అయితే వెళ్ళాం. ఇంకా అరుణాచలం గూడా వెళ్ళాం అటు నుంచి. సో, లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. తిరుమల వెళ్ళాలి, ఆ స్వామిని దర్శించుకోవాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలండి. అది ఈ జర్నీలో అయితే తెలిసింది నాకు. అత్తయ్య, మావయ్యకి టికెట్స్ ఉన్నాయి. నాకు, మా వారికి టికెట్స్ లేవు. సో, ఎలా వెళ్ళాము ఆ డీటెయిల్స్ అన్నీ నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసేసుకుంటాను. తిరుమల ఇంకా అరుణాచలం 2 దర్శించుకున్నామండి. ప్రతి డే మాకు ఛాలెంజింగ్‌గానే అనిపిచ్చింది. ఎందుకో కూడా చెప్తాను. బస్ కూడా లాస్ట్ మినిట్ బుక్ చేసుకున్నాము. సో, లాస్ట్ సీట్స్ వచ్చినియి. సో, అలా బస్‌లో అయితే ట్రావెల్ చేసాం. బస్సొచ్చేసి 1 ½ అవర్ లేట్‌గా వచ్చింది. అండ్ ఆల్సో మేము తిరుమలకి రీచ్ అయ్యేటప్పటికి కూడా 3:00 మార్నింగ్ రీచ్ అవ్వాలి. బట్ మేము వెళ్ళేసరికి 4:35 అయిపోయింది. అదే రోజు శ్రీవారి మెట్లు ఎక్కుదామని చెప్పి మొక్కుకున్నామండి. దర్శనం నెక్స్ట్ డే ఉంది. రైల్వే స్టేషన్‌కి ఆపోజిట్‌లో మేము తీసుకున్న హోటల్ రూమ్ అయితే ఉంది. అత్తులూరి ట్రస్ట్ అని. అందరం ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయాక బయటకొచ్చాక దాని పక్కనే ఇట్లా రెస్టారెంట్ ఉందండి. చాలా బావుంది. మేమెప్పుడు కూడా చూడలేదు. 10 ఇయర్స్ నుంచి ఉందంట గానీ మేము గమనించలేదు అంతే. ఆటో వాళ్ళు ఎంత స్మార్ట్ అంటే ఇక్కడ మంచి హోటల్ ఏదైనా ఉందా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి అంటే ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఎళ్ళాలి, 2 కిలోమీటర్స్ ఎళ్ళాలి అని చెప్తున్నారు గానీ పక్కనే ఉందని చూపించట్లేదు. ఈ రెస్టారెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే రైల్వే స్టేషన్ ఎగ్జిట్ అయ్యాక రైట్ సైడ్ కొంచెం ఫ్రంట్‌కి వెళ్ళాక లెఫ్ట్‌లో లొకేట్ అయి ఉంటది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక ఓలాలో కార్ బుక్ చేసుకున్నాం. 7 సీటర్ 600 కాస్ట్ పడింది. శ్రీవారి మెట్లు స్టార్టింగ్‌లో డ్రాప్ చేస్తారండి. అండ్ కొంచెం ఫ్రంట్‌కెళ్ళాక రైట్ సైడ్‌లో లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. అవి ఫ్రీ లగేజ్ కౌంటర్. సో, అక్కడ మన లగేజ్ మొత్తం డిపాజిట్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళాక మన లగేజెస్ అన్నీ స్కాన్ అవుతాయి. స్కాన్ అయిపోయాక మనకి ట్యాగ్స్ ఇస్తారు. ఆ ట్యాగ్స్ అంతా మనం టై చేసేసుకున్నాక ఒక వెహికల్ ఉంటది. ఆ వెహికల్‌లో మనం వేస్తే మన లగేజ్ వాళ్ళే పైకి తీసుకొచ్చేస్తారు. ఆ ట్యాగ్స్ అయితే అంత స్ట్రాంగ్‌గా ఉండవు. కొంచెం చూసుకొని జాగ్రత్తగా టై చేసుకోవాలి మన లగేజెస్ అన్నిటికి. శ్రీవారి మెట్లెక్కాక మాకు టికెట్స్ ఎలా దొరికినాయి ఆ డీటెయిల్స్ అన్నీ నా నెక్స్ట్ వీడియోలో చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.